శ్రీగురుభ్యో నమః. జ్యోతిర్మయం మహాకాలం విశ్వరూపం చిదాత్మకం దివ్యజ్ఞానం సదాసేవ్యం అవధూతముపాస్మహే. దుర్గా నవరాత్రులలో 6వ దుర్గగా కాచాయని దుర్గ పూజలందుకుంటున్నది. ఈమె 27వ తారీఖు 9వ నెల 2025 శనివారం రోజు. ఈవిడ నవదుర్గలలో 6వ దుర్గగా కాచాయనిగా విరాజిల్లుతూ ఉన్నది. ఈమె పార్వతీదేవికి 2వ పేరు కాచాయని అని. ఇది అమరకోశంలో ఉంటున్నది. మహిషాసురుని సంవరించడానికి కాచాయన ఋషి ఆశ్రమంలో కొంతకాలం పాటు ఉంది కనుక ఆమెకు కాచాయని అనే పేరు వచ్చింది అని పురాణాలు చెప్తున్నాయన్నమాట. ఈమె కుజదోష సంబంధమైన పరిష్కారాలకు సంబంధించిన విషయాలను పిల్లలు అంటే ఎదిగిన పిల్లలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంచాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఆలనా పాలన ఏమిటి, వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి అనే విషయాలు పూర్తిగా తల్లులకు అవగతమవుతున్నది. తర్వాత వాళ్ళని ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క కార్యాచరణ ఉంది అని గమనిస్తూ ఉంటుంది ఆమె. తర్వాత ఈవిడను దుర్గాస్వరూపంగా భావిస్తారు. ఈమె లంబికాగ్ర చక్రానికి అధిష్టాన దేవతగా ఉంటుంది. ఈమె అష్టాదశ భుజి, 18 భుజాలు కలిగి ఉంటుంది. శంఖం, కమలం వంటివి ధరించి ఉంటుంది. 18 చేతులలో 18 ఆయుధాలు పట్టుకొని ఉంటుంది. ఈవిడ ఇతర ఆయుధాలు త్రిశూలము, అగ్ని, డాల్టు, విల్లు, వణుకు, పిడుగు, గద్ద, జపమాల, గొడ్డలి వంటివి కూడా ధరిస్తూ ఉంటుంది. ఈవిడ లంబికాగ్ర చక్రానికి అధిష్టాన దేవత. ఈవిడను పూజిస్తే తన బిడ్డల యొక్క మాంగళ్య శక్తిని ప్రసాదిస్తుంది. మాంగళ్యంలో ఎటువంటి వివాహ సంబంధమైన దోషాలున్నా పరిష్కారం చేస్తుంది. మనకు అందరికీ తెలుసు, ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఈ కుజదోషాలున్న పెళ్ళిళ్ళు కాకపోయినా సరే కాచాయని వ్రతం చేయిస్తుంటారు. తర్వాత వాళ్ళు ఏ విధమైన దురలవాట్లకు గురి కాకుండా పగ్గాలేసి పట్టుకుంటుంది అన్నమాట ఆమె. ఈ విషయం ఏమిటి అంటే, ఈ మార్జాల న్యాయం అనే ఒక న్యాయం ఉన్నది, మార్జాల కిషోర న్యాయం అని. ఇది పూర్తిగా ఈ కాచాయని అమ్మవారి యొక్క ఈ మనస్తత్వానికి సంబంధించి ఉంటుంది. ఈ పిల్లలు ఏ విధమైన వ్యవహారం చేస్తే వీళ్ళు జీవితంలో సెటిల్ అవుతారు అనే విషయాన్ని గూర్చి ఆమె పూర్తిగా దానికి సంబంధించిన వివరాలను అందిస్తున్నది. ఆ సంబంధించిన వివరాలను తల్లులకు చేరవేస్తున్నది. తల్లుల యొక్క మనోగతానికి చేరవేస్తుంది ఈమె ఆరాధన వల్ల. ఆ పిల్లలు ఎక్కడైతే వీళ్ళు సుఖపడతారు అని ఆలోచించి అక్కడికి తీసుకొచ్చి వాళ్ళని స్థిరపరుస్తుంది అన్నమాట. అందుగురించి పూర్తి బాధ్యత తల్లులు వాళ్ళ పిల్లలకు ఎదిగిన పిల్లలకు సంబంధించిన పూర్తి బాధ్యత కాచాయని అమ్మవారికి ఒప్పజెప్పేసి, నువ్వు ఏం చెప్తే అదే అమ్మా, నువ్వు చెప్పినట్టే నేను వింటా, నా పిల్లలు ఎక్కడైతే సుఖంగా ఉంటారో నువ్వే దారి చూపు అని సంకల్పం చెప్పుకొని వాళ్ళకి ఎలాంటి దోషాలు లేకుండా నువ్వు పరిష్కారం చెయ్యి. వాళ్ళకి ఎట్లాంటి కుజదోషాలు కానీ, వివాహ సంబంధమైన దోషాలు కానీ, సంతాన సంబంధమైన దోషాలు కానీ ఎలాంటివి లేకుండా వాళ్ళను మంచిగా విద్యావంతులను చేసి ఆరోగ్యంగా పెరగనిచ్చేటట్టుగా వాళ్ళని చూసుకో తల్లి అని నమస్కారం చేసి, అదేవిధంగా ఆవాలు మిరియాలు పట్టుకొని ప్రదక్షిణాలు వీలైనంత ప్రదక్షిణాలు చేయాలి. అయితే దీనికి సంబంధించిన జానశ్లోకం చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన కాచాయిని శుభం దధ్య దేవీ ధ్యాయామి దేవీ సకలార్థధాత్రీం చతుర్భుజం కుంకుమ రాగశోనాం. ఈ మూలమంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం కాచాయిన్యే నమః. క్లీం హ్రీం శ్రీం ఓం. ఇది అనులోమ విలోమంగా ఉంటుంది. ఓం శ్రీం హ్రీం క్లీం కాచాయిన్యే నమః. క్లీం హ్రీం శ్రీం ఓం. ఈ డిస్క్రిప్షన్లో ఇస్తా. దీన్ని పఠించి వీలైనన్ని ప్రదక్షిణాలు చేయండి. 108 ప్రదక్షిణాలు ఖచ్చితంగా చేయండి. మీరు చేసి 108 ప్రదక్షిణాలలో ఎన్నిసార్లు ఉచ్చరించగలిగితే అన్నిసార్లు ఉచ్చరించండి. మీకు ఈ పరిష్కారం దొరుకుతుంది. అమ్మ సన్నిధిలోకి వచ్చి అమ్మ దగ్గర కూర్చొని, అమ్మ నా పిల్లలు ఇబ్బందుల పాలు కాకుండా చూసుకో, నాకు తెలియదు నా పిల్లల విషయము నే పూర్తి భారం నీ మీదనే వేస్తున్నా, నువ్వు వాళ్లకు మంచిని ప్రసాదించు, వాళ్ళు ఎక్కడైతే స్థిరపడతారో అక్కడనే వాళ్ళని తీసుకొచ్చి పెట్టు అని చెప్పేసి పూర్తిగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి.
దండం పెట్టుకొని మీకు శుభాలు జరుగుతాయి. శుభం భూయాత్.